ఈరోజు కౌన్సిల్లో జరిగిన పరిస్థితులు మీ అందరూ కూడా చూశారు. దీంట్లో ప్రధానంగా నేను గవర్నమెంట్ ప్రశ్నించింది ఒకటే, సాక్షాత్తు అసెంబ్లీ దేవాలయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత వారంలో అసెంబ్లీలో ఈ తిరుపతి లడ్డు చర్చ జరిగినప్పుడు ఆయన మనందరం రాష్ట్రం అంతా దేశం అంతా చూసింది. మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హెరిటేజ్ కంపెనీ పెట్టిన తర్వాత తిరుమలతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మేము ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదు తిరుమల నుంచి, మేము ఏ రోజు కూడా టెండర్లో పాల్గొనలేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చింది మనందరం చూసాం. నేను వాళ్ళకి క్లియర్గా ఆధారం చూపించడం జరిగింది. ఏమని 1998లో హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 70 రూపాయలకి పాల పౌడర్ సప్లై చేయడం జరిగింది. అది ఎలా? టెండర్ లేకుండా డైరెక్ట్ ఆర్డర్ తీసుకొని పాల పౌడర్ సప్లై చేశారు. నేను సూటిగా అడిగా, తిరుమలకి పాలు సప్లై చేస్తారు, నెయ్యి సప్లై చేస్తారు, కానీ అసలు పాల పౌడర్ సప్లై చేయడం ఏంటి మీరు అని అడిగా. దాంట్లో ఏం జరిగింది, సప్లై చేసిన తర్వాత పేమెంటు ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ని ఆపేసింది. ఇది టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు, టెండర్ కాల్ఫర్ చేయకుండా పేమెంట్ అలా ఇస్తారు, ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి టీటీడీ ఆపితే టీటీడీ బోర్డులో పంపించి దాన్ని మళ్ళీ ఆల్టర్ చేసి బోర్డు అప్రూవల్ తీసుకొని మీ అకౌంట్కి డబ్బులు తీసుకున్నది ఇది డాక్యుమెంట్, ఇది ప్రూఫ్ అని చెప్పి నేను చూపించడం జరిగింది. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంది, 1998లో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, 1978లో ఎందుకు మాట్లాడుతున్నారు అంటాడు. మేము ఏ రోజు రూపాయి తాకలేదు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులని మీరు చెప్పిన దానికి కల్తీ అని మీరు మాట్లాడుతున్నారు కదా. పాల పౌడర్ తిరుమలలో ఏం చేసుకోవడానికి మీరు అమ్మారు అని అడుగుతున్నాను నేను. మిల్క్ పౌడర్ దేనికి వాడారు తిరుమలలో అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే కాకుండా మళ్ళీ 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏమని, మీరు టెండర్లోకి వెళ్తే టెండర్లో మీరు L3గా వచ్చారు. L3గా ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నేను అసలు పార్టిసిపేషనే చేయలేదని చెప్పారు కదా. ఇదిగోండి, హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ తిరుపతి 117 రూపాయలు 75 పైసలకి త్రూ టిన్స్, అంటే టిన్లో సప్లై చేస్తే 117 రూపాయలు, ట్యాంకర్లో సప్లై చేస్తే 113 రూపాయలు అని చెప్పని వీళ్ళు టెండర్లో L3గా రావడం జరిగింది. అసలు మీరు టెండరే పార్టిసిపేట్ చేయలేదు అన్నోళ్ళు మీరు L3గా ఎందుకు వచ్చారు, అసలు మీరు టెండర్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారని అడిగితే దానికి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, మేము L1గా రాలేదు కదా, మేము L2 L3గా వచ్చాం కదా అని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అసలు మేము పార్టిసిపేషనే చేయలేదంటారు, ఆయన కొడుకు గారేమో మేము L3గా వచ్చాక మేము సప్లై చేయలేదంటారు. L1 L2 L3 ప్రొక్యూర్మెంట్ వాళ్ళు సప్లై చేయలేనప్పుడు L2 L3 దగ్గర నెయ్యి తీసుకోవడం అనేది ఆనవాయితీ, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది L3గా వచ్చినంత మాత్రాన్ని సప్లై చేయలేదంటాం పచ్చి అబద్ధం అని చెప్పి నిలదీయడం జరిగింది. ఏదైతే హెరిటేజ్ సంబంధించిన సాక్ష్యాధారాలు మేము చూపించామో దానికి వాళ్ళు ఈరోజు మా మీద దాడి చేయడం జరిగింది. నేను డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, ఈరోజు చర్చకి మీరు అలౌ చేసినప్పుడు మేమందరం కూడా ఏదైతే మా సభ్యుడు మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు నిమిషానికి ఆర్థిక శాఖ మంత్రి గారు లేచి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మేము చైర్మన్ అడిగా, సార్ మా సభ్యుడు ఇది క్వశ్చన్ అవర్ కాదు మీరు అడ్డుకోవడానికి, ఇది షార్ట్ డిస్కషన్, మాకు ఇచ్చిన టైంలో మమ్మల్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు కౌంటర్ చేయమని మేము అడిగితే నేను చైర్మన్ గారిని అడుగుతూ ఉంటే మంత్రులు మొత్తం మూకమ్మడిగా నా మీద దాడికి వచ్చిన పరిస్థితి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా సబ్జెక్ట్ తెలిస్తే, మీకు నిజంగా దీనికి సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ నా మీద దాడి చేసి మా గొంతు నొక్కేసి ఈ వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని ఏదైతే మీరు కార్యక్రమం చేశారో ఇలాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు అని చెప్తున్నా. మీరు ఎన్ని దాడులు, భౌతిక దాడులు నా మీద చేయాలని చూసినా దీనికి రెట్టింపు ఉత్సాహంతో నేను మీ ఆధారాలు, మీ సాక్ష్యాలు, మీరు రాష్ట్రం చేసే కుంభకోణాలు నేను బయట పెడతానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విషయంలోకి వస్తే మేము క్లియర్గా వాళ్ళని అడిగాం, ఏమని, ఏదైతే మీరు కంప్లైంట్లు వచ్చిందంటున్నారు కదా, 2019-24 మధ్యకాలంలో జరిగిందే మాట్లాడాలి ఈ సభలో అని చెప్తా ఉన్నారు వాళ్ళు మంత్రులు. అడ్డం తిరిగి గొడవ పెట్టుకోవడం కారణం అది. మేము అడుగుతా ఉన్నాం, అసలు నెయ్యి కుంభకోణం బయటకు వచ్చింది ఎప్పుడు? 2024 తర్వాత. 2024 తర్వాత నెయ్యి కుంభకోణం బయటకు వస్తే సిబిఐ ఛార్జ్ షీట్లో 2025లో ఏం జరిగింది, 26లో ఏం జరిగింది, అసలు ఏ డైరీ సప్లై చేసింది, ఆ ట్యాంకర్లు ఎక్కడ దాచిపెట్టారు, మళ్ళీ రిటర్న్ ఏ ట్యాంకర్ల ద్వారా మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళి లడ్డు తయారు చేశారనేది సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంటే అది మాట్లాడొద్దు అంటున్నారు మమ్మల్ని. అర్థం కావట్లేదు మాకు. 2014-19 మధ్యలో మీరు ఇలాంటి కుట్రలు చేసి ఉంటారని కానీ మాకు అనుమానం వచ్చుంటే ఆ రోజే 2019-20 మధ్యలో మేమే విచారణ చేసి మేము ఇవాళ మిమ్మల్ని దోషులుగా ఆ రోజు నిలబెట్టే పరిస్థితి. కానీ
ఏదైతే దేవదేవుడి విషయంలో ఎవరు కూడా తప్పు చేయరనే ఒక నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని అనుమానించలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడికి ఏదైతే రిజెక్ట్ చేసిన మీ గవర్నమెంట్లో రిజెక్ట్ చేసిన నెయ్యిని తీసుకొని తయారు చేసి లడ్డుగా ప్రసాదం చేశారో దేవుడే ఈ కుట్రను బయటపెట్టి మా అంతర్జాతీయ ఆధారాలని కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి వచ్చింది. మేము క్లియర్గా అడుగుతున్నాం, సభలో అడిగాం, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. హిందువులందరూ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ తెలుసుకోండి, ఇక్కడ సిబిఐ ఛార్జ్ షీట్లో వచ్చింది కల్తీ లేదు అని క్లియర్గా 209వ పేజీలో ఉందని చెప్పి నేను సభలో చూపించడం జరిగింది. వాళ్ళు ఏదైతే 35వ పేజీలో ఆరోపణ చేస్తున్నారో అది కంప్లైంట్ మాత్రమే. కంప్లైంట్కి విచారణ రిపోర్ట్కి తేడా తెలియకుండా ఈరోజు మంత్రులు హౌస్లో మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గు దుర్మార్గం ఉందని అడుగుతున్నా. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నీ ఊహకో లేకపోతే నీ అనుమానాన్ని కంప్లైంట్లో రాస్తావు, కానీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత సిబిఐ సిట్ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి కల్తీ జరగలేదు, నాణ్యత లేని నెయ్యిని రిజెక్ట్ చేస్తే ఆ నాణ్యత లేని నెయ్యిని మళ్ళీ మీరు లోపలికి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేసింది మీరు. 320 రూపాయలు ఉన్న దాన్ని ఏదైతే 658 రూపాయలు తీసుకెళ్లారో అది మీరు చేసిన కుట్ర. ఆ కుట్ర బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు గత ప్రభుత్వాన్ని మీద నిందేసేస్తే మా సిబిఐయే కదా, మా సిట్టే కదా, ఏ బయటికి రాకుండా చేద్దాం అనుకున్న మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈరోజు బట్టబయలైపోయిన పరిస్థితి.